శ్రీ గురుభ్యో నమః. 2024 జూలై 11వ తేదీ గురువారంతో ప్రారంభమై 20వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి ఈ రోజుల్లో మేషరాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక జూన్ 30వ తేదీ శని వక్రగమనం ప్రారంభమైంది. జూన్ 30వ తేదీ ఉదయం 7:11 అది నవంబర్ 15 వరకు దాని యొక్క 139 రోజుల పాటు కొనసాగుతుంది. కానీ దాని ప్రభావం జూన్ 30 నుంచి ప్రారంభమైనప్పటికీ జూలై నెల 16వ తేదీ మధ్యాహ్నం 11:19 నుంచి మాత్రమే దాని ప్రభావం చూపును. అంటే శని వక్రగమన ప్రభావం ఉంటుంది. ఇంతకీ ఎవరు శని? కర్మప్రభు. మీకు లాభస్థానంలో ఆయన సంచారం చేస్తున్నాడు. దాన్ని శిక్షాకాలం అంటారు. మనం చేసుకునేటువంటి కర్మలు ఉంటాయి. కొన్ని అనుకూల కర్మలు ఉంటాయి, కొన్ని వ్యతిరేక కర్మలు ఉంటాయి. కనుక ఏ కర్మలకు ఏ విధమైనటువంటి ఫలితాలు అనేటువంటి ఉంటుంటాయని మనకు అందరికీ తెలిసినవి. కానీ కొంతమంది తప్పించుకుని తిరిగేవారు ఉంటారు. కనుక ఇదన్నీ శని గమనిస్తుంటాడు. కనుక అది శిక్షాకాలంగా పరిగణించాలి. కనుక మనకు తెలియకుండానే మనం మేలు చేస్తుంటాం, మనకు తెలియకుండానే మనం తప్పులు చేస్తుంటాం. సో ఇది ఇలా ఉండగానే మరొకటి ఏమిటంటే కుజగురుల యొక్క కలయిక. ఆ కుజగురుల కలయిక ఈ జూలై నెలలోనే ఆ కుజగురుల యొక్క కలయిక కూడా జరుగుతున్నది. జూలై 26వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు కుజుడు, గురువు రోహిణి నక్షత్రంలో కలుస్తారు. దాని ప్రభావం కూడా శని వక్రగమనంలో ఉంటుంది. అలాగే ఈ నెల 16వ తేదీ నుంచి నెలాఖరి వరకు మీకు 4వ స్థానంలో కెరీర్, వృత్తి, విద్య, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, గృహస్థానంలో రవి శుక్రుల యొక్క కలయిక ప్రారంభమవుతుంది. ఇది కూడా వక్రగమన సమయమే. కనుక సింపుల్గా చెప్పేటువంటి ఈ పరిహారంలో భాగంగా ఫలితాలను కూడా వినడానికి ప్రయత్నం చేయండి. ఇక శని వక్రగమనానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని నామాలని 60 నామాలని ప్రణతి టెలివిజన్ కమ్యూనిటీలో కూడా ఇవ్వటం జరిగింది. అది శని వక్రగమనంలో పఠించవలసినటువంటి హీంకారంతో కూడినటువంటి బీజంతో కూడిన నామాలు, లలితా త్రిశతికి సంబంధించినటువంటివి అవి దాంట్లో ఉన్నాయి. వాటిని కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే మొదటి పాయింట్ 11వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ ఉదయం 8:43 వరకు అన్నింటిలో అనుకూలత చక్కగా ఉంటాయి. ఒక్క విషయం తప్ప. వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, ఆరోగ్యంలో, ఆర్థిక విషయాల్లో, ఇక కెరీర్ డెవలప్మెంట్లో కావచ్చు, అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, దాంపత్యంలో కావచ్చు, అన్నింటా అనుకూలతలు వెంటనే వస్తున్నట్టుగా, కొద్దిగా తేడాతో 1-2 రోజులు అటు ఇటుగా అనుకూలతలు వస్తున్నప్పటికీ కూడా సంతాన విషయాల్లో మాత్రం కొంచెం వ్యతిరేకతలు పొడచూపేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు తెలియకుండానే కొన్ని అంశాలు సంతానంలో కొన్ని వ్యతిరేకతలు చోటు చేసే అవకాశం ఉంటుంది. అది వారి యొక్క అసమర్థత వల్ల కావచ్చు, మీ యొక్క అజాగ్రత్త వల్ల కావచ్చు. ఏదైనా సంతాన విషయం పైన శ్రద్ధ అధికంగా చూపించాలి. 1వ తేదీ నుంచి కొంత వ్యతిరేకతలు వస్తున్నట్టుగా ఉన్నప్పటికీ అవి అర్థం కావు. జూలై 1 కానీ జూలై 11వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ ఉదయం 8:43 మధ్యకాలంలో వారి ఆరోగ్య విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వివాహ అంశాల్లో కావచ్చు, ఏదైనా సరే సంతాన విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయాలి. ఇక రెండవ పాయింట్ 14వ తేదీ ఉదయం 8:43 ప్రారంభమై 18వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత, అంటే తెల్లవారితే 19వ తేదీ అనంగా వేకుంజాన 3:25 వరకు ఉన్న టైం అంతా కూడా పసందుగా ఉంటుంది, చాలా జోష్గా ఉంటుంది. శని వక్రగమనం అన్నారు కదండి, మరి ఎక్కడ ఏం కనపడలేదే అనుకోవచ్చు. దాని ప్రభావం చూపిస్తాడు నిదానంగా. నవంబర్ 15వ తేదీ లోపల దాని ప్రభావం ఉంటుంది. కానీ ఈ సమయంలో అన్నింటా అనుకూలతలు ఉంటాయి. భాగస్వామి వ్యాపారం చేసేవారికి అనుకూలతలు ఉంటాయి, దాంపత్యాలు అనుకూలతలు ఉంటాయి, వివాహం కానిటువంటి వారికి ఏదో తీపి వార్తలు వస్తున్నట్టుంటాయి. అంటే అవివాహితులకు అనుకూలతలు ఉంటాయి, ఇకపోతే వివాహితులకు అనుకూలంగా ఉంటాయి, జాయింట్ వ్యాపారాలకు అనుకూలంగా ఉంటాయి, రుణభారం తగ్గించుకోవడానికి అవకాశాలు వస్తాయి, రుణం పొందడానికి అవకాశాలు వస్తాయి. ఏదైనా చిన్నపాటి అనారోగ్యం ఉంటే డాక్టర్ నుంచి మంచి తీపి వార్తలకు వచ్చేటానికి అవకాశాలు ఉంటాయి.
ఏదైనా కూడా కొంత డెవలప్మెంట్స్ అనేవి కలగటానికి అవకాశాలు ఉంటాయి. కనుక 14వ తేదీ ఉదయం నుంచి 15, 16, 17, 18 ఫుల్ డేస్, 18వ తేదీ అర్ధరాత్రి దాటేంత వరకు ఈ రెండవ పాయింట్ వర్తిస్తుంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న వివరం కూడా తెలుసుకోవాలి. అదేమిటంటే 16వ తేదీ దక్షిణాయనం ప్రారంభమవుతుంది. 16వ తేదీ మధ్యాహ్నం 11:19 సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన కారణంగా దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కనుక ఆ దక్షిణాయనం ప్రారంభమయ్యేటువంటి 16వ తేదీ మంగళవారం. ఆ రోజు మధ్యాహ్నం రాహుకాలం 3 to 4:30 రాహుకాలం ఉంటుంది. ఆ రాహుకాలంలో మీకంతా ఏదో కన్ఫ్యూషన్గా ఉన్నట్టుగా, విసుగ్గా ఉన్నట్టుగా, కొంత అసహనం ఫీల్ అవుతున్నట్టుగా, ఎదుటివారి మీద కసుగుసులాడాలని, లేదా కెరీర్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేక పై అధికారులతో కావచ్చు, దిగువ స్థాయి ఉద్యోగులతో కావచ్చు, ఎవరితో అయినా ఆ రాహుకాల సమయంలో కలహాలకు మాత్రం వెళ్ళవద్దు. మీకు కొంచెం బీపీ పెరిగినట్టు అనిపించినా కూడా కామ్గా ఉండడానికి ప్రయత్నించండి. అంతా మన మంచిగా అనుకోవడానికే ప్రయత్నం చేయండి. కేవలం ఆ రాహుకాల సమయంలో మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. దీనికి ఏం పరిహారం చేయాలి మాత్రం వద్దు. వీళ్ళంతా కామ్గా ఉండటమే గొప్ప పరిహారం. అది ఇప్పుడు 16వ తేదీ మధ్యాహ్నం 3 to 4:30 అనుకోండి, 1.5 hours. ఏదైనా ఆ సమయంలో మీరు కలహాలకు వెళితే దాని ప్రభావం పరోక్షంగా మీ ఉద్యోగ వ్యాపారాలపైనే కాకుండా ఆరోగ్యం పైన కూడా ఉండే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మీరు ఒకవేళ డ్రైవింగ్లో ఉన్నారనుకోండి, కొంచెం వేగం తక్కువగా పోవడానికి ప్రయత్నించండి. హైవే మీద పోతున్నప్పుడు క్రాస్ చేద్దాం, వాడు మనకంటే పెద్ద కారులో వెళ్తున్నాడా, మనకంటే చిన్న కారులో వెళ్తున్నాడా, వాడిని ఏ విధంగా క్రాస్ చేయాలా, ఇలాంటి వద్దు. మీరు నెమ్మదిగా వెళ్ళటానికే ప్రయత్నం చేయండి. ఇక మీరు డ్రైవ్ చేస్తున్న ఎదుటివారు ఎలా చేస్తున్నారో అది కూడా ఒక గంట గమనించడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడుది 16వ తేదీ మంగళవారం. ఆ రోజునిచ్చే రవి శుక్రుల కలయిక కూడా ప్రారంభమవుతుంది. నెలాఖరి వరకు ఉంది. కనుక నెలాఖరి వరకు ఏమిటంటే ఏదైనా చిన్నపాటి లోపాలు రాకుండా ఉండటానికి మనం మొదటి రోజే కొంచెం జాగ్రత్త తీసుకోవడానికి అవకాశం అంటూ ఉంటుంది. నెక్స్ట్ ఇక 3వ పాయింట్. అది ఎప్పుడంటే 18వ తేదీ రాత్రి తెల్లవారితే 19 వేకుందాన 3:25 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా హోప్లెస్, యూజ్లెస్, ఎందుకు పనికిరాదు. ఏదో కాలం గడిచిపోతుంటుంది. ఆ రోజులు ఏదో ముఖ్య కార్యక్రమాలు చేయాలనుకుని మీరంతా సిద్ధంగా ఉంటే ఆ కార్యక్రమం కాకపోగా మొదటికే మోసం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి పెండింగ్ పనులు ఇంకా పెండింగ్ పడుతుంటాయి. ఒక్కోసారి బాగా అవుతుంది అనుకుంటే సడన్గా పెండింగ్ పడుతుంటుంది. స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువగా ఉంటుంటాయి. కనుక ఆ 19వ తేదీ 20వ తేదీ 2 days అనేది కొంచెం మీకు అనుకూలంగా ఉండదు. అయినప్పటికీ కూడా మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. అది ఆ సమయంలో మీకు చంద్రుడు అష్టమ స్థానంలో ఉంటాడు. దాన్ని అష్టమ చంద్ర దోష సమయం అంటారు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫైల్స్ అన్నీ పెట్టుకోబోతున్నామా, లేక మర్చిపోతున్నామా, 1కి 2 సార్లు ఏదైనా ప్రయాణం వెళ్ళేటప్పుడు, అందులో ఫ్లైట్స్కి వెళ్ళేటప్పుడు టికెట్ ఉందా, పాన్ కార్డు ఉందా, ఆధార్ ఉన్నాయా, ఇవన్నీ దగ్గర ఉన్నాయా లేవా అని చూసుకొని 1కి 10 సార్లు చూసుకుని వెళ్ళడానికి ప్రయత్నించండి. అన్నిటికంటే ముఖ్యంగా డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, ఇలాంటివి ఏమన్నా మర్చిపోయినామా అనేటువంటి విషయం కూడా కొంచెం ఆలోచించేయండి. ఎందుచేతనంటే ఎక్కువ మతిమరుపుకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి అక్కడ ఉందన్నమాట. ఇక నెక్స్ట్ ఇవన్నీ ఇలా ఉండగా ఈ 10 రోజుల్లోనే 2 వ్యతిరేక సమయాలంటూ అట్లా సిద్ధంగా ఉంటాయి, పొంచి ఉంటాయి. అయితే అవేమి కొంపలంటుకు పోయేటువంటి వ్యతిరేక సమయాలు కాదు. కానీ మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. మనకేమన్నా శత్రువులుగా ఉండేవారు ఏదైనా పంజా విసరవచ్చు, లేక డ్రైవింగ్లో కొన్ని జాగ్రత్తలు అజాగ్రత్తగా ఉంటే కొన్ని సమస్యలు రావచ్చు. కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఏంటంటే అది 13వ తేదీ మధ్యాహ్నం 3:05 దగ్గర నుంచి 13వ తేదీ మధ్యాహ్నం 3:05 నుంచి 14వ తేదీ వేకుందాం వరకు, అంతే. అంటే ఒక విధంగా అర్ధరాత్రి నిద్రపోతారు ఇటు తిరిగి. ఇక రెండవ టైం ఎప్పుడంటే 17వ తేదీ ఉదయం 8:54 నుంచి 17వ తేదీ రాత్రి 9:02 వరకు. కనుక ఈ 2 సమయాలు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎనీహౌ శని వక్రగమనం 139 రోజుల పాటు జరుగుతుంది. అలాగే జూలై 26వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు మీకు 2వ స్థానంలో అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్స్థానం, నేత్రస్థానంలో మిత్రులుగా ఉండేటువంటి కుజుడు గురు ఇద్దరు మిత్రులే.
బట్ ఒక పాపగ్రహం, ఒక శుభగ్రహం. రోహిణి నక్షత్రంలో సంచారం చేస్తుంటారు కొంత వ్యతిరేకతలు ఉంటూ ఉంటాయి కనుక ఇంకా టైం ఉంది కనుక ఆ టైంకి మనం 1 by 1 ముందుగా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అలాగే 16వ తేదీ మధ్యాహ్నం దగ్గర నుంచి నెలాఖరి వరకు మీకు 4వ స్థానంలో రవి శుక్రుల యొక్క కలయిక కూడా జరుగుతుంది కనుక కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది హడావిడిగా ఈ ఉద్యోగం బాగలేదండి, ప్రైవేట్ ఉద్యోగం, ఏదో ఒక ఉద్యోగం చూసుకుందాం అనేటువంటి రీతిలో ఏమాత్రం కించిత్ కొంచెం బాధపడినా కూడా వెంటనే రాజీనామా ఇవ్వటం, ఉద్యోగాన్ని వదులుకోవటం ఇలాంటి వాటికి మాత్రం సిద్ధపడవద్దు. శని వక్రగమన సందర్భంగా నిత్యం పఠించాల్సినటువంటి 60 నామాలంటూ హ్రీం బీజాక్షరంతో కూడిన నామాలు, అవి లలిత త్రిశకి సంబంధించిన నామాలు. ఈ ప్రణతి టెలివిజన్లో పైన మెనూ బార్ ఉంటుంది. ఆ మెనూ బార్లో కమ్యూనిటీ అని ఉంటుంది. ఆ కమ్యూనిటీని క్లిక్ చేస్తే 1 by 1 వస్తుంటాయి. అందులో కొంచెం వారాహికి సంబంధించినవి ఉండవచ్చు, దాని తర్వాత డైలీ పంచాంగం ఉండొచ్చు. ఆ విధంగా కొంచెం లోపలికి వెళ్ళండి. తప్పకుండా 139 పఠించాల్సినటువంటి ఈ హ్రీం బీజాక్షర నామాలు ఉంటే తప్పకుండా ఉదయం పూట, సాయంత్రం అవకాశం ఉంటే సాయంత్రం పూట, ఉదయం పూట కొంచెం భక్తి విశ్వాసాలతో పఠించడానికి ప్రయత్నం చేయండి. శుభం.